వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్. కృష్ణా జిల్లా పామరుల్లో ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్. శంషాబాద్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. పేద ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలని మంత్రి ఈటెల సూచన. బాసరలో ఈ నెల 14 నుండి వసంత పంచమి ఉత్సవాలు. ప్రభుత్వ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి. విశాఖ ఉక్కు వ్యవహారంపై కార్మిక సంఘాలు ఆగ్రహం. పెట్టుబడుల ఉపసంహరణపై హోరెత్తిన నిరసనలు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రోడ్డు ప్రమాదం. 7గురికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్ చూద్దాం. గుడివాడ నియోజకవర్గ పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6:30 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న 49 గ్రామ పంచాయతీలు, 422 వార్డులలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పామర్రు మండలం వడ్లమాన్నాడులో ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఉదయం 8 గంటలకు 7% పోలింగ్ నమోదైందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. सर అన్ని చోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. మనకున్న 1700 అబౌవ్ పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు ఉదయాన్నే 6:30కు స్టార్ట్ అయ్యి 8:30 వరకు మనకు సుమారు 7% వరకు మా ఓట్స్ పోలాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నేను ఆర్డీఓ గారు అలాగే మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మొత్తం ఈ 9 మండలాలన్నిటి కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ సందర్శించి మరి చూస్తూ ఉన్నారు, అన్నీ పర్యవేక్షిస్తున్నారు. నేను ఆర్డీఓ గారు ఇక్కడ వడ్లమన్నాడు గ్రామం గుడ్లవల్లేరు మండలానికి రావడం జరిగింది. 2-3 మండలాలు చూసిన తర్వాత నేను గుడివాడలోని కంట్రోల్ రూమ్లోనే కూర్చొని వీటన్నిటిని పర్యవేక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక పేద ప్రజలకు తక్కువ ధరకే వైద్య సేవలు అందించాలని ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలకు సూచించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. శంషాబాద్ ఆర్బీనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లూటస్ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మరోవైపు వైజాగ్ రోడ్డు ప్రమాదం ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలూరి శివకాంత్, డాక్టర్ కె వేణుగోపాలరావు, సైబరాబాద్ సిపి సజ్జనర్, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, మున్సిపల్ చైర్పర్సన్ కొల్లన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, పలువురు కౌన్సిలర్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు.
ఇప్పటికే దాని పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. హైదరాబాద్ ఈ దేశానికి ఒక హెల్త్ హబ్గా మారి దేశ నలుమూల నుంచి అనేక మంది పేషెంట్కి ఇక్కడ అతి చౌకైనటువంటి ధరలలో వైద్యం అందిస్తూ ఉంది. శంషాబాద్ చాలా శీఘ్రంగా వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం ఇది. ఈ మున్సిపాలిటీ పరిధిలో మా సహచర శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇక్కడ డాక్టర్ల బృందం వేణుగోపాల్, శ్రీకాంత్, శివకాంత్ మిత్ర బృందం ప్లూటస్ హాస్పిటల్ పేరిట ఇక్కడ ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి వైద్యం అందించేటువంటి గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పేదలకి ఉన్నంతలో కొంత మంచి మెరుగైన వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం కొనసాగించాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వపరమైన వైద్యాన్ని కూడా పేద ప్రజానీకానికి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి సంకల్పంలో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఒక టిమ్స్ హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ నలుమూలల పేద ప్రజానీకానికి ఆ కార్యక్రమం కొనసాగుతోంది. కొంత పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకు ప్రైవేట్ వైద్యం, పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరోనా గత సంవత్సర కాలంగా అనేక మంది ప్రజల్లో ఒక భయం లేపిన ఈ సందర్భంలో ఇంకా అనేక రకాల రోగాలు రావచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్న కాలంలో ఈ హాస్పిటల్స్ కానీ వైద్యుల సేవలు కానీ చాలా గొప్పగా అవసరం ఉంటుందని చెప్పి భావిస్తాను. ఇక నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి మాఘమాసం విధియ శుభదినాన్ని పురస్కరించుకొని భక్తులు తరలి వస్తున్నారు. భక్తులతో బాసర ఆలయం కిటకిటలాడుతుంది. అమ్మవారి దర్శనానికి క్యూ కడుతున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఈ నెల 14 నుండి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వసంత పంచమి ఉత్సవాల్లో చివరి రోజైన 16వ తేదీన మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మేడం విశాఖ ఉక్కు వ్యవహారంపై కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి. స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఉపసంహరణపై నిరసనలు ఊపందుకున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు నిరసన కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రజా సంఘాల నేతలు విశాఖలో కాకడాల ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయ పట్టణానికి 3 కిలోమీటర్ల సమీపంలో కర్ణాటక ఐరావతి బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడ్డ ప్రయాణికులు బెంగళూరు వాసులుగా గుర్తించారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ముసలిగూడలో రాజస్థానీ మార్వీడులు శ్రీ కృష్ణ గ్రంథాలయాలతో పాటు కలశం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో మార్వాడిలో ఆనవాయితీగా నిర్వహించే ఈ పూజా కార్యక్రమంలో 150 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు 7 రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత్ బాబులాల్ జోషి, అశోక్ అగర్వాల్ రాజస్థానీయులు పాల్గొన్నారు.
ఇక నగరంలోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 449 సర్వే నెంబర్లో మరికల్ భూ బాధితుల రౌండ్ టేబుల్ సమావేశం జరిపారు. భూ సంరక్షణ కమిటీ తెలంగాణ వ్యవసాయ కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య, సిపిఎం మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రమణ, సిపిఐ నాయకులు బాలా మల్లేష్, వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, వ్యవసాయ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. అఖిలపక్ష నాయకులకు భరోసా ఇవ్వడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తప్పనిసరి ఎత్తనే ఎస్సీల దగ్గర పోవాలి, కానీ అయాస్తంగా వచ్చి ప్రభుత్వం ఒకసారి భూమి ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఉచితంగా ఆ భూమి తీసుకుందాం, పేదలు వెళ్ళకూడదామంటే ఇది చెల్లడానికి వీల్లేదు. ఇది భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం వ్యతిరేకం, కోర్టు తీర్పుల ప్రకారం వ్యతిరేకం. సహజంలో ఉన్న కలప కానీ ఖనిజం కానీ ఇవన్నీ ప్రైవేట్ పెద్ద పెద్ద ధనికులకు పెట్టుబడిదారులకు అమ్మేసే ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి వీటికి ఈ వాతావరణంలో ఉన్న భూమిని రక్షించుకోవడం అనేది ఐక్యత ఉంటే తప్ప సాధ్యం కాని విషయం. మన పేదల ఐక్యత ఉండాలి, ఎంతకైనా తెగించి పోరాడే పట్టుదల ఉండాలి. ఏమైనా సరే ఈ భూమిని వదిలిపెట్టం, మేము ప్రాణం పోయినా సరే ఇక్కడికి కదలం అనే తెగింపు ఉండాలి. అయితే మీలో చూస్తే మరి మీరు ఏమైనా బాధపడతారేమో కానీ కొద్దిగా తెగింపు తక్కువ అని అనిపిస్తుంది నాకు. అందరూ పరిచయం అయితే లేరు, నాకు మనసు లేదు, కానీ తెగించి పోరాడుతున్నారు. తెగించి పోరాడితే ఇప్పుడు పోరాడుతున్నారు. తెగించి పోరాడితే మధ్యలో ఒకేడో రెండేడో పొజిషన్ లేకుండా పోవడం ఉండదు. మధ్యలో పొజిషన్ వదిలేశారు, తెగించి నడుస్తుంది. గవర్నమెంట్లు కూడా ఆ గవర్నమెంట్లోనే రాజకీయ నాయకులే. కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ కూడా అదే పని చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నాడు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఆ రకంగా రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు, కొంతమంది నాయకులు, అందరూని కాదు, రాజకీయాలు అంటే అందరూ తప్పుడు ఉండరు. కొంతమంది ఆ రకంగా భూ ఆక్రమణ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది గతంలో చర్చకు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, విచారణ జరిగినాయి. కొన్ని భూములు లాక్కున్నారు, కొన్ని ఇప్పటిగా అనుభవిస్తున్నారు. ఈ కథ అంతా నడుస్తుంది. దీనితో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎట్లా తయారైంది అంటే, నిన్న మనం చూసాం కేంద్రంలో సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు, నిర్మలా సీతారామన్ గారు. అసలు గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంది. ప్రజల ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళే అమ్మేస్తున్నారు, రైల్వేలు అమ్మేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, గనులు ఖనిజాలు అమ్మేస్తున్నారు, అడవులు అమ్మేస్తున్నారు. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. అంటే భూములు వాటి విలువ ఇంకా దగ్గర మాట్లాడతారు. లీగల్గా ఇంకా మనం ఏం చేయాలి, దీనికి ఇంకా ఆధారాలు ఎట్లా సేకరించాలి, లీగల్గా ఇంకా బలం ఎట్లా చేపించుకోవచ్చు, ఇట్లాంటివన్నీ నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు బాగా స్టడీ చేశారు. మీ భూమి గురించి కూడా కొంత స్టడీ చేస్తారంటే అవసరమైతే తప్పనిసరి ఎత్తనే ఎస్సీల దగ్గర పోవాలి, కానీ అయాస్తంగా వచ్చి ప్రభుత్వం ఒకసారి భూమి ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఉచితంగా ఆ భూమి తీసుకుందాం, పేదలు వెళ్ళకూడదామంటే ఇది చెల్లడానికి వీల్లేదు. నూతనంగా ఎన్నికైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభరెడ్డిలను శ్రీ దుర్గా హైస్కూల్ యాజమాన్యం నరసింహారెడ్డి, వివిధ స్కూల్ కరెస్పాండెంట్స్ ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఇక కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరాయి. ముస్నూరు మండలం సూర్యపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య దారి వివాదాలు ముసురుతున్నాయి. దారి వివాదంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నడవకుండా టీడీపీ నాయకులు కంపవేశారు. దీంతో టీడీపీ నేతకు అడ్డుగా వైసీపీ నేత గొయ్యి తవ్వాడు. గత డిసెంబర్లో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన ముస్నూరు ఎస్ఐ రాజారెడ్డి విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి కంప తొలగించాలని, గొయ్య పూడ్చివేయాలని కోరారు. చెప్పండి మీకెవరికైనా ఢిల్లీ ఇల్లు కట్టి 32 సంవత్సరాలు అయిందండి. అది ఆ 32 సంవత్సరాల నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మేము ఆ ఇంటికి వెళ్ళే దారిలో కంపేశారు, గొడ్లపాకలోకి వెళ్ళే దారిలో కంపేశారు. దాని నిమిత్తం మేము ఇక్కడ గాడి కొట్టాం. అది డిసెంబర్ నెల పోయిన 2020లో జరిగింది. అది దాని మీద ఎఫ్ఐఆర్ కేసులు కూడా పెట్టారండి. వాళ్ళు నా మీద పెట్టారు. ఇక నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ ఒడ్డేర కాలనీ గ్రామ సర్పంచ్ అల్లెపు ముత్తెమ్మ మల్లేష్, ఉప సర్పంచ్ అల్లెపు మల్లయ్య మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సహకారంతో అభివృద్ధి పూర్తవుతున్నాయని, నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు పుట్టినరోజు నాడు గ్రీన్ ఛాలెంజ్ ఉంది కాబట్టి మేము మొక్కలు నాటడానికి అన్ని కార్యక్రమాలు మేము ఇప్పటి నుంచే సూర్య చేసుకుంటున్నాం, ఏర్పాట్లు చేసుకుంటున్నాం. లైట్లే కానీ, డ్రైనేజీలు కానీ, చెట్లు పాతులు, గుంతలు తీసుడు, వన సేవకులకు ఇవన్నీ మేము ప్రిపేర్ చేస్తున్నాం. అందుకు ఆ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. అందరు కలిసి గ్రీన్ ఛాలెంజ్ని 100%గా తీసుకుపోతామని చెప్పి, ఇంకొకటి డ్రైనేజీలు మాకు లేవు మా కాలనీకి. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి తరఫున కొద్దిగా మాకు మంత్రి సహకారం ఉంటే ఈ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఇంకా వేరే పనులు బాగా ఉన్నాయి. మంత్రి సహకారంతో కొన్ని నిధులు సమకూరిస్తే మాకు కూడా ఊరిని డెవలప్ చేయించి మంత్రి గారి పేరు ఉంటుంది అని చెప్పి అందరికీ. ఏపీలో కొనసాగుతున్న 2వ విడత పోలింగ్. కృష్ణా జిల్లా పామరులో ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్.
శంషాబాద్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం. పేద ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలని మంత్రి ఈటెల సూచన. బాసరలో ఈ నెల 14 నుండి వసంత పంచమి ఉత్సవాలు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి. ఉక్కు వ్యవహారంపై కార్మిక సంఘాలు ఆగ్రహం. పెట్టుబడుల ఉపసంహరణపై హోరెత్తిన నిరసనలు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రోడ్డు ప్రమాదం. 7గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.